నమస్కారం భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. వేదంతో సమానమైన శాస్త్రం లేదు, గంగా నదితో సమానమైన తీర్థం లేదు, శివకేశవులతో సమానమైన దైవం లేరు, గోవుతో సరితూగగల సంపద లేదు, గో ప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సమానమని సర్వధర్మ శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. గో భూ ప్రదక్షిణ పుణ్యఫలాలన్నీ ఒక్క కార్తీక పూజలు వ్రతాలతో పొందవచ్చు. అందుకే మాసానాం మహాపవిత్రం కార్తీకం అంటారు. హరిహర ప్రీతిపాత్రమైన ఈ శ్రేష్ఠ మాసం ఎన్నో విశిష్ట పర్వదినాల మాసం. దీపశోభిత కార్తీకంలో ప్రతి ఘడియ విఘడియ పుణ్యప్రదమే. కార్తీక శుద్ధ పాడ్యమితో ఆరంభమయ్యే కార్తీక మాసం కార్తీక బహుళ అమావాస్యతో సంపూర్ణమవుతుంది. ఈ మాసం రోజుల్లో చేపట్టే స్నానాలు, పూజలు, వ్రతాలు, అభిషేకాలు, అర్చనలు, దానాలు, ఉపవాసాలు, జాగరణలు ఇలా దేనికైనా ద్విగుణీకృత పుణ్యఫలాలు లభిస్తాయి. దక్షిణాయనంలో వచ్చే దీపశోభిత పుణ్యప్రద మాసం కార్తీక మాసం. హరిహరులకు అమిత ప్రీతిపాత్ర మాసం కార్తీకం. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి శివదేవుని ఆరాధన పర్వదినాలుగా పేరొందగా క్షీరాబ్ది ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువును పూజించే పవిత్ర దినాలకు పేరొందాయి. దీపాలంకరణలు, దీపదానాలు, బిల్వార్చనలు, నమక చమక పారాయణాలతో శివాలయాలు శోభిల్లుతుండగా చాతుర్మాస దీక్షల పరిసమాప్తి క్షీరాబ్ది ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి పూజలతో విష్ణుదేవుని సన్నిధి శోభిల్లుతుంది. మాసాల్లో అతి పవిత్రమైన మాసంగా కార్తీక మాసం పేరు పొందింది. దేవతాగణాల ఒక పూట రాత్రికాలం, జీవకోటి 6 నెలల దక్షిణాయనం. దక్షిణాయనం ఆశ్వయుజ ఆఖరి రోజు దీపావళి అమావాస్య. కటిక చీకటి అమావాస్య వెలుగు జిలుగులతో శోభిల్లుతుంది. శరత్శోభిత ఋతువులో ఆశ్వయుజం తరువాత వచ్చే కార్తీకం సంపూర్ణ దీపాల మాసం. దీపమంటే దైవం, అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. శివకేశవుల మాసంగా పేరొందిన కార్తీకంలో దీపాలకున్న విశిష్టత అంతా ఇంతా కాదు. నైమిసారణ్యంలో సత్రయాగ దీక్షి దక్షులైన సౌనకాది ఋషులకు సూతమహాముని తొలుత మానవలోకంలో కార్తీకమాస వ్రతకథను వివరించినట్టు కార్తీక పురాణం తెలియజేస్తోంది. 30 రోజుల పాటు సాగే కార్తీక వ్రత విధానంలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, శ్రవణం, కీర్తనం, దీపదానం, దీపారాధన, సాలగ్రామ పూజ, దైవపూజ, వనభోజనం ఇలా అన్ని ముఖ్య విధులు నిర్వహిస్తే సమస్త పుణ్య ఫలాలొచ్చి ఒడిలో వాలుతాయని, పాపాలన్నీ పటాపంచలైపోతాయని పురాణ స్రష్టలు తెలియజేస్తున్నారు. అక్టోబర్ 22 నుంచి ప్రారంభమైన కార్తీక మాసం నవంబర్ 20 వరకు అత్యంత పవిత్రవంతంగా దివ్య భవ్య రీతిలో కొనసాగుతుంది. సమస్త కష్టాల్ని తొలగించే ఓం నమఃశివాయ మహాపంచాక్షరీ మంత్రంతో శైవ క్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి. సౌర కుటుంబంలో 3వ గ్రహంగా భూమి ఉండగా ఏక ఉపగ్రహంగా చంద్రుడున్నారు. చాంద్రమానానికి అనుగుణంగా తిథి, వార, నక్షత్ర, కరణ, యోగ, పంచాంగ విధులన్నీ కొనసాగడం మనకు అనాదిగా వస్తోంది. శరదృతువులో చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో ఉండడాన్ని కార్తీకంగా కీర్తిస్తారు. 6 నక్షత్రాల కూటమిగా కృత్తిక ఉంటుంది. కార్తికేయుడు అంటే షణ్ముఖుడు. షణ్ముఖుడే కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. శివకేశవులకు భేదం లేదని తెలియచెప్పేది కార్తీక మాసం. కార్తీకంలో సకల దేవతారాధన చెయ్యాలి. అయితే శివకేశవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు ప్రధానంగా చేయాల్సుంటుంది. కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్య కార్యానికైనా విశేష ఫలితాలుంటాయి. కార్తీక స్నానాలు, పూజలు, వ్రతాలు, అభిషేకాలు, అర్చనలు, దానాలు, ఉపవాసాలు, జాగరణలు ఇలా దేనికైనా ద్విగుణీకృత పుణ్య ఫలాలు లభిస్తాయి. శరత్కాలంలో నీరు స్వచ్ఛమైనదిగా, పవిత్రమైనదిగా ఉంటుంది. కార్తీకంలో ఆవు పాదమంతా జలంలో సైతం శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.
ఈ పవిత్ర మాసంలో ప్రతి నీటి బొట్టు హరివాసమే అని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం. కార్తీక విశిష్టత తెలిపే ఈ పవిత్ర శ్లోకం స్కాంద పురాణంలో దర్శనమిస్తుంది. ఈ పవిత్ర శ్లోకాన్ని అత్రి మహాముని అగస్త్య ఋషికి చెప్పినట్టు పురాణ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కార్తీక మాసంలో కార్తీక వ్రతాచరణతో సర్వపాపాలు పటాపంచలై సమస్త పుణ్యాలు ప్రాప్తిస్తాయని, ఇహపర సౌఖ్యాలతో పాటు దేహం చాలించాక అతి దుర్లభమైన దైవేక్యం చెందే అదృష్టం కార్తీక మాస వ్రతం చేయడం వల్ల సిద్ధిస్తుందని పురాణ పెద్దలు వివరిస్తున్నారు. శక్తి సామర్థ్యం మేరకు, దేహారోగ్యం సహకరించే మేరకు కార్తీకంలో ఏ పుణ్యప్రద కార్యం చేసినా అపార పుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు తెలిపారు. కార్తీకంలో ప్రతి గుంతలోనూ స్థితికారకుడు కొలువై ఉంటాడని సమస్త పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. శరత్కాల వెన్నెల ఋతువులోని ద్వితీయ మాసం కార్తీకం నెల రోజులను పర్వదినాలుగానే భక్తజనులు భావిస్తారు. కార్తీకంలోని ప్రతి ఘడియ పుణ్యప్రదమే అని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. ముముక్షువుల మనసెరిగిన మాసంగా కార్తీకానికి పేరుందని చెబుతున్నారు. కార్తీకంలో సూర్యోదయానికి బాగా ముందు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. చన్నీటి స్నానాన్ని తలారా చేసి శుభ్రమైన దుస్తులు, వీలుంటే పట్టుబట్టలు కట్టుకొని తులసి వద్ద పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. కార్తీక మాసంలో ప్రతి క్షణం పుణ్యఘడియగానే పెద్దలు చెప్పారు. అయితే ద్విగుణీకృత, త్రిగుణీకృత ఫలితాలు ఇచ్చే పర్వదినాలు కార్తీకంలో కొన్నున్నాయి. కార్తీకంలో తొలిగా నాగుల చవితి, నాగుల పంచమి పర్వదినాలొస్తాయి. శివునికి ప్రీతిపాత్రమైన వారం సోమవారం. సోముడు అంటే చంద్రుడు. సోమప్రీతిపాత్రమైన శివుడికి కార్తీక మాసంలోని సోమవారం అంటే మహాప్రీతిపాత్రం. అందుకే భక్తులు కార్తీకంలో సోమవార వ్రతాల్ని తప్పక ఆచరిస్తారు. కార్తీక సోమవారాలు క్షీరాబ్ది ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి ఇలా దేనికదే విశిష్టమైంది ఈ పర్వదినాలుంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడని, స్థితిదేవుడు ఈ యోగనిద్రా కాలాన్నే చాతుర్మాస వ్రతంగా పెద్దలు చెబుతారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దేవదేవుడు యోగనిద్ర నుంచి బయటకొచ్చాక క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేస్తారు. పలు వైష్ణవ దేవాలయాల్లో ఇదే రోజున స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ధాత్రి అంటే ఉసిరి. ఉసిరి వృక్షం శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా, తులసి చెట్టును అమ్మవారి ప్రతిరూపంగా పేర్కొని ఈ పవిత్ర దినాన పూజలు, కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో అతి పవిత్ర దినంగా కార్తీక పౌర్ణమిని భక్తులు భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో పౌర్ణమి పూజలు, దీపదానాలు, ఉపవాసాలు, జాగరణలు చేస్తారు. కార్తీక పౌర్ణమి ప్రదోష సమయం దాటాక శివాలయాల్లో జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహిస్తారు. దర్భగడ్డిని తాడుగా పేర్చి పెద్ద మహాద్వారంలా ఏర్పాటు చేసి దీపంతో దాన్ని వెలిగించి దీపశోభ కల్పిస్తారు. ఆ దివ్య వెలుగుల క్రింద నుంచి దేవతామూర్తుల పల్లకిని 3 మార్లు అటూ ఇటూ తిప్పుతారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగే ఈ వేడుకలో భక్తులు పల్లకి వెనుక ఉండి దిక్కులు పిక్కటిల్లేలా హరహర మహాదేవ, ఓం నమఃశివాయ నామస్మరణ చేస్తారు. ఈ రీతిన జ్వాలాతోరణ వేడుక ఉంటే దేహత్యాగానంతరం జన్మరాహిత్యం కలిగి దైవేక్యం చెందుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి.
కార్తీక పౌర్ణమి ఉత్తర భారతంలో దేవదీపావళి పేరుతో విశేషంగా నిర్వహించుకుంటారు. అయితే అక్కడి వారికి కార్తీక పౌర్ణమితో కార్తీక మాసం ముగుస్తుందని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. మహాపవిత్ర పుణ్యక్షేత్రం శివదేవునికి అతి ఇష్టదాయకమైన వారణాసి పట్టణంలో దేవదీపావళిగా కార్తీక పౌర్ణమి వేడుకను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. దక్షిణాయన పుణ్యకాలంలోనే ఎక్కువ పండగలు వస్తాయి. ఈ అయినంలో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండడంతో దేవతాశక్తులు శక్తిహీనులుగా ఉంటారని, వారికి శక్తి, ఉత్సాహాలు కలిగించడానికి దేవదీపావళి జరుగుతుందని పెద్దలు తెలియజేస్తున్నారు. దేవదీపావళి రోజు ఆకాశ దీపాలు, ఒత్తి, తైల దీపాలు ఇలా ఎన్నో రీతుల్లో దీపాల్ని వెలిగిస్తారు. ఆశ్వయుజ అమావాస్య నాటి దీపావళి పర్వదినన్నాడు దైవపూజలు, పితృదేవతల పూజలు రెండూ ఉంటాయి. అపర్ణహం వేళ పితృదేవతల ఆరాధన చేయగా, ప్రభాత సమయంలో, ప్రదోష సమయంలో మహాలక్ష్మి అమ్మవారి పూజలు, దేవతా పూజలు ఉంటాయి. దేవదీపావళిని ఉత్తరాది అంతటా నిర్వహించిన కాశీ దివ్యక్షేత్రంలో భక్తిరస శోభావళిగా దేవదీపావళి చేపట్టిన కాశీ పంచగంగా ఘాట్లో అద్భుత రీతిలో ఈ వేడుక చేస్తారు. దూద్పాప, కిరానా, గంగా, యమున, సరస్వతీ నదుల సంగమమే పంచగంగా ఘాట్. కార్తీక మాసంలో కాశీ పంచగంగ ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు సిద్ధిస్తాయి, ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని కాశీఖండం తెలియజేస్తోంది. ఈ కారణంగానే ఈ ఘాట్లో ఘనమైన రీతిలో కార్తీక పౌర్ణమి వేడుకను దేవదీపావళిగా నిర్వహిస్తారు. కార్తీకంలో దీపాలు వెలిగిస్తే పాపాలు పటాపంచలవుతాయని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. అశ్వమేధ ఫలమిచ్చే దీప, ఉసిరిక, సాలగ్రామ దానాలు, సద్గతి కలగజేసే సంధ్య, నందాదీపాల ప్రజ్వలన తదితరాలు ఎన్నో పుణ్య కార్యక్రమాలు కార్తీక మాసంలో ఉంటాయి. సువర్లోక ప్రాప్తి కలిగించే దామోదర వ్రతాలు, దీపదానాలు, సాలగ్రామ దానాలు, వనభోజనాలు, ఉసిరి చెట్టు కింద భుజించడాలు ఇలా ఎన్నో పవిత్ర కార్యక్రమాలు దర్శనమిస్తాయి. పరమ పవిత్ర గోపూజ మహోత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. లక్ష బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, నమక చమక పారాయణలతో శివక్షేత్రాలన్నీ కార్తీక శోభతో అలరారుతాయి. ఆవుకు, ఆంబోతుకు వివాహాన్ని జరిపే వృషోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ పేర్లతో కార్తీక పౌర్ణమి చేసుకున్నా అంతటా దీపశోభ మాత్రం దేదీప్యమానంగా కనిపిస్తుంది. కార్తీక వ్రత దీక్షలు నిష్ఠాగరిష్టతతో చేయాల్సుంటుంది. అయితే శక్తి లేనివారికి, అనారోగ్యంతో బాధపడేవారు సంపూర్ణ రీతిలో వ్రతాచరణ చేయలేకపోయామని బాధపడుతూ ఉంటారు. దీనికి పూర్వపు పెద్దలు తరుణోపాయాలు సూచించారు. సంపూర్ణ ఉపవాసం చేయలేనివారు స్నానాదికాలు చేసి, ఒక పూట భోజనం చేసి, ఒక పూట ఉపవాసం ఉన్నా పుణ్యఫలాలొస్తాయని చెప్పారు. దీన్ని పెద్దలు ఏకపుక్తంగా చెప్పారు. పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్నాక ఆహారాన్ని భుజించడాన్ని నక్తంగా చెప్పారు. ఇంకా అయాచితం, తిలాదానం ఆదిగాగల సులువు పద్ధతుల్లో కార్తీక పుణ్యఫలాలు సాధించవచ్చని పెద్దలు తెలిపారు. నాగుల చవితి నాడు పుట్టలో పాలుపోసి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసిన శుద్ధ ఏకాదశినే పవిత్ర ఉద్దాన ఏకాదశిగా పిలుస్తారు. ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి నాడు చేసే పూజలకు విశేష ఫలాలు లభిస్తాయని పెద్దలు తెలియజేస్తున్నారు. శివప్రీతికరమైన కార్తీక సోమవారాల్లో పూజలు చేస్తే ఏడాదిపాటు చేసిన పూజా ఫలాలు లభించడమే కాకుండా రెట్టింపు పుణ్యఫలాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతున్నారు. దీపావళి పండుగ నాడు చాలామంది కేదార వ్రతం చేస్తారు. కొందరు ఆ అమావాస్య నాటి ఉదయాన కాని, సాయంకాలం కాని కేదారేశ్వర వ్రతాలు ఆచరిస్తారు.
అయితే కొందరు ఆ రోజు వ్రతం చేయడానికి వీలు కాకపోతే కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం నాడు కేదారేశ్వర వ్రతం చేసుకోవచ్చని, కార్తీక సోమవారాల్లో చేసే కేదారేశ్వర వ్రతాలకు మంచి పుణ్యఫలాలు దక్కుతాయని పెద్దలు తెలియజేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది సామెత. అయితే దీపాలు పెట్టి పుణ్యఫలాలు సాధించవచ్చని కార్తీక మాసం తెలియజేస్తోంది. కార్తీక మాసంలో ప్రభాత సమయంలో కానీ ప్రదోష వేళ కానీ దేవాలయాల్లో దీపాలు పెడితే పుణ్యఫలాలు లభిస్తాయి. ఇక నాగుల చవితి, కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి తదితర పర్వదినాల్లో దీపాలు పెడితే వచ్చే పుణ్యఫలం వర్ణనాతీతంగా ఉంటుందని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఈ పర్వదినాల్లో పెట్టే దీపాల వల్ల ఇహపర సౌఖ్యాలు పొందడమే కాకుండా మోక్ష మార్గంలో పయనించి దైవైక్యం చెందే అవకాశం కలుగుతుందని పెద్దలు తెలియజేస్తున్నారు. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.